రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేరేల థర్డ్ డిగ్రీ ఘటన మరోసారి చర్చగా మారింది. ఆ ఘటనలో థర్డ్ డిగ్రీకి లేని బాధితులు ఒకరైన గంధం గోపాల్ అనారోగ్యంతో మృతి చెందడంతో మిగిలిన వారు మరోసారి న్యాయం కోసం గలమెత్తుతున్నారు. ప్రభుత్వాల వల్ల తమకు న్యాయం జరగలేదని, బాధ్యులపై ఇప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. నమస్కారం అండి. తెలంగాణ ప్రజలందరికీ నేను మీ కోల హరీష్. నేరేల బాధితుడిని. నేరేల సంఘటన జరిగి దాదాపు 10 సంవత్సరాలు గడుస్తుంది. 10 సంవత్సరాల నుంచి నిర్విరామంగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇంతవరకు బాధిత కుటుంబాలకు మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఇప్పటివరకు కూడా పోరాడుతూనే ఉన్నాం. ఇలా బాధాకరమైన విషయం ఏంటంటే మా బాధితులనే గంధం గోపాల్ అని చెప్పేసి అప్పుడు విశ్వజిత్ కంపాటి ఐపీఎస్, ఎస్ఐ రవీందర్ పోలీసులు చేసిన దాష్టికానికి ఈరోజు ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆరోగ్యం క్షీణించి 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కిడ్నీ, లివర్ ఫంక్షన్ అన్నీ డ్యామేజ్ అయ్యి పోలీసులు కొట్టిన దెబ్బలకు ఆయన చనిపోవడం జరిగింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిలవడం జరిగింది. వారు కూడా మాకు మాట ఇచ్చారు కంపల్సరీ న్యాయం చేస్తామని చెప్పేసి. మరి బాధిత కుటుంబాలు అలా ఇట్లా ఒక్కొక్కరు అన్యాయానికి గురై ఆరోగ్యం క్షీణించి చనిపోతే మరి ఎవరికి న్యాయం చేస్తారు, ఎప్పుడు న్యాయం చేస్తారు? మరి మాకు న్యాయం జరగాలంటే ఇంకెంతమంది జరిగిపోతే మాకు న్యాయం జరుగుతుందని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేసి విశ్వజిత్ కంపాటి గారి పైన, ఎస్ఐ రవీందర్ పైన SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని రిమాండ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.